హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? టుడే రెసిపీ వచ్చేసి ఆలు మెంతి ఫ్రై అండ్ టమాటా చారు కాంబినేషన్. ఒక 3 ఆలు తీసుకొని వాటి నీట్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక బౌల్లో వామ్ వాటర్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఆఫ్టర్ 5 మినిట్స్కి వాటర్ తీసేసి ఇలా డ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకొని తడి లేకుండా పొటాటోని యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టమాటా చారుకి కావాల్సినవి బౌల్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ అయ్యాక అందులో కట్ చేసిన టమాటాలు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఆఫ్టర్ 5 మినిట్స్కి చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇందులోనే గార్లిక్ని కచ్చా పచ్చ దంచుకొని వేసుకోవాలి అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. వన్ మినిట్కి ఇందులోనే కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ ఉడికిన తర్వాత ఒక బౌల్లో పోసేసుకోవాలి. కొంచెం చల్లయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ మెంతి యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా క్యాప్ లేకుండా చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా చారుకి బౌల్ తీసుకొని అందులోని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, డ్రై మిర్చి అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. కచ్చా పచ్చ దంచుకున్న గార్లిక్ని యాడ్ చేయాలి. మీరు గమనిస్తున్నారా, నేను ఎక్కువ గార్లిక్ని యూజ్ చేస్తున్నా. ఈ కర్రీ స్పెషల్ అది. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని యాడ్ చేయాలి. సాల్ట్ అండ్ కొరియాండర్ పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ లిటిల్ షుగర్. 1 మినిట్ బాయిల్ అవ్వాలి. ఇలా ముక్క ఒకదానికొకటి అతుక్కోకుండా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఆలు మెంతి కూర ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుందో. 1 మినిట్ బాయిల్ అయ్యాక కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టమాటా చారు కూర డన్. వేడి వేడి అన్నంలో ఇలా ఆలు మెంతి ఫ్రై అండ్ టమాటా చారు లుక్స్ యమ్మీ కదా. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.